మహానాడు మూడో రోజు చేరుకుంది. మూడో రోజు భారీ బహిరంగ సభకు నిర్వహించేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మహానాడు భారీ బహిరంగ సభకు సంబంధించి మంత్రి నారాయణ కూడా దగ్గరుండి ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ గారు నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది? కడపలో మహానాడు నిన్న 27-22 తేదీల్లో చాలా ఎంతో ఆనందంతో యాక్చువల్ గా కార్యకర్తలు ఉన్నారండి. ఎందుకంటే ఎవరైతే కార్యకర్తలు వస్తారని ఎక్స్పెక్ట్ చేసినా దానికి 5-6 రెట్లు కార్యకర్తలు వచ్చారు. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఈ రోజు యాక్చువల్ గా పబ్లిక్ మీటింగ్ పెట్టాం. దానికి కూడా యాక్చువల్ గా 5 లక్షల నుంచి 5 లక్షల పైగా యాక్చువల్ గా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మా వాళ్ళంతా బయలుదేరారు, ఏర్పాట్లు అంటే అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం. అయితే మొదటిసారి కడపలో నిర్వహిస్తున్నారు. విజయవంతంగా కూడా 2 రోజులు పూర్తి చేసుకుని 3 రోజులు చేస్తున్నారు. మరోపక్క అటు వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు వస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏం చేయకుండా మహానాడు నిర్వహిస్తుందంటూ కూడా విమర్శలు, అటు సాక్షాత్ వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అసలు విమర్శ? ఆయనకి విమర్శించే హక్కు లేదండి. ఎందుకంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఆ అప్పు ఎవరు తీర్చాలంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సులు తీర్చాలా. ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారహంతో ఈ రోజు యాక్చువల్ గా 1 by 1 కేంద్రం యొక్క సపోర్ట్ తీసుకుంటూ ఈ రోజు ముందు తీసుకుపోతున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అతి ముఖ్యమైనది దాదాపు 32,000 కోట్ల రూపాయల సంవత్సరానికి పెన్షన్స్ ప్రభుత్వ రంగాన్ని ఇచ్చాం. దాదాపు 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పేది. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత సిలిండర్లు యాక్చువల్ గా ఏదైతే ప్రామిస్ చేసాం ఆల్రెడీ ఇస్తున్నాం. అంతేకాని జూన్ లో స్కూల్స్ రీఓపెన్ చేసే లోపల అంటే మొదటి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే చెప్పామో దానికి ఇవ్వాలని యాక్చువల్ గా వాటికి సంబంధించి ఏర్పాటు చేశారు. జూన్ 12 లోపల ఇస్తున్నారు. అసలు అది ఇస్తున్నామంటే కార్యకర్తల్లో ప్రజల్లో లేనిపోయిన ఎంతో ఆనందం వచ్చింది. అదేవిధంగా ఆగస్టు నెలలో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ రైతులది కూడా జూన్ లో క్లియర్ చేస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీంతో అంటే ఖజానా ఖాళీ అయ్యి ఆయన పూర్తిగా అప్పులు చేసి వెళ్ళిపోయినా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారానుభూతి తీసుకొస్తే దాంతో ప్రజలు ఆనందంగా ఉంది, కార్యకర్తలు ఎంతో ఆనందం. ఈసారి మహానాడుకి సంబంధించి ప్రత్యేకత అంటే ఏం చెప్పారు? ఎందుకంటే ఇప్పటికే యువనేత లోకేష్ 6 తీర్మానాలు ప్రత్యేకమైన శ్రద్ధతో 6 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరోపక్క ఎన్టీఆర్ గ్యాలరీకి సంబంధించి కూడా డిజిటలైజేషన్ చేయడం. ఎలా చూడవచ్చు ఈ ఓవరాల్ గా ఈ పరిణామాలు? ఖచ్చితంగా పార్టీ అధినేత మరియు పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి యువ నాయకుడు లోకేష్ కూడా ఈ రోజు పార్టీని ఎంతో కార్యకర్తలందరితోనూ తర్వాత ఏదైతే చేయాలో చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నారు. పార్టీ ఏదైతే డెసిషన్ తీసుకున్నదో గవర్నమెంట్ కి సంబంధించి ఏమన్నా ఉంటే ప్రభుత్వాన్ని తెలిపి ప్రజలకు ఆ మేలు చేసే విధంగా జరగడం జరుగుతుంది.